యూట్యూబ్ ఛానల్ పెట్టుకుని ఇష్టానుసారంగా మాట్లాడుతూ దైవాన్ని విమర్శిస్తూ గురువులను విమర్శిస్తూ బాబాను ఆరాధించటం శాస్త్ర విరుద్ధమని వేద విరుద్ధమని ఇలా ఇష్టానుసారంగా మాట్లాడుతూ మరి ఇలా విమర్శించే వారికి ఎదురు వచ్చినందుకు రమణానంద మహర్షి వారిని కూడా విమర్శిస్తూ వారిపై అసత్య ఆరోపణలు చేస్తూ వీడియోలు చేశారు ఈ బాబాను విమర్శించే గ్యాంగ్. మరి ఈ గ్యాంగ్లో ఒకరైన వెంకట చాగంటి గారు. ఈ వెంకట చాగంటి గారు వేదాలు చదువుకున్నవారు. మరి అలాంటి ఆయన ఎంత హుందాగా ఎంత సంస్కారవంతంగా ఎలా ప్రవర్తించాలి? కానీ ఆయన ప్రవర్తన అలా ఉండదు. ఆయన సంస్కారవంతంగా మాట్లాడరు, హుందాగా ప్రవర్తించరు. మరి మాట్లాడే మాట ప్రతి మాట అసత్యాలే పలుకుతారు. వేదాలు చదివి మరి అలా అసత్యాలు పలకవచ్చా? ఆ భగవంతుడు చూడట్లేదా? ఆ భగవంతుడు చూస్తాడన్న భయం కూడా లేదా ఆయనకి? అంటే లేదనే చెప్పాలి. ఎందుకంటే ఆయన అసత్యాలు ఎక్కువ చెప్తున్నారు వీడియోల్లో. మరి అవన్నీ భగవంతుడు చూస్తాడు అనటానికి నిదర్శనమే మరి ఆయనకి 50,000 మంది సబ్స్క్రైబర్స్ ఉన్న ఛానల్ని పోగొట్టుకున్నారు. భగవంతుడు ఆయనకి పనిష్మెంట్ ఇచ్చాడు. ఇప్పటికైనా ఆయన తప్పు ఆయన తెలుసుకుంటే బాగుంటుంది. కానీ ఇంకా తెలుసుకుంటలేదు ఆయన. ఇంకా మళ్ళీ ఇంకో ఛానల్ని పెట్టుకుని మళ్ళీ అందులో మొదలెట్టారు అసత్య ఆరోపణలు. మరి భగవంతుడు ఒక పనిష్మెంట్ ఇచ్చేకైనా సరే బుద్ధి మార్చుకోకపోతే మనమేమి చేయలేం. ఆ భగవంతుడే అన్నీ చూసుకుంటాడు. అన్నీ ఆ భగవంతుడికే భారం వేద్దాం. మరి వీళ్ళందరికీ కూడా బాబాను విమర్శించే గ్యాంగ్ అందరికీ కూడా సద్బుద్ధిని ప్రసాదించాలని ఆ సాయినాథుడిని కోరుకుంటూ మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుందాం.